అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు భగవద్గీతలోని 3వ అధ్యాయమైన జ్ఞానయోగంలో 2వ శ్లోకం గురించి తెలుసుకుంటున్నాం. మొదటి శ్లోకంలో భగవంతుడు సృష్టి ఆదిలోనే నేను ఈ జ్ఞానము సూర్యునికి చెప్పి ఉంటిని, సూర్యుడు భూమి మీద మనువుకు తెలియచేశాడు, మనువు ఇక్ష్వాకుడనే రాజుకు తెలియచేశాడు అని అంతవరకు మనకి తెలియచేశారు. గ్రహ విగ్రహ సూక్ష్మ శరీరము స్థూల శరీరముల గురించి మొదటి శ్లోకంలో తెలుసుకున్నాం. ఈరోజు 2వ శ్లోకంలో జ్ఞానయోగంలో 2వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఏవం పరంపరా ప్రాప్త మిమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్టః పరంతప. ఈ శ్లోకం యొక్క వివరణ కర్మయోగము మరియు బ్రహ్మయోగము గురించి తెలియజేశారు. భావము ఒకరి నుండి ఒకరికి పరంపరగా తెలుస్తూ పోయి రాజులు ఋషులు తెలుసుకొనిరి. ఎంతో కాలము ఈ విధముగా జరుగగా చివరకు యోగముల జ్ఞానము తెలియకుండా పోయినది. ఇంకా కొంత వివరంగా తెలుసుకుంటే, భగవంతుడు మొదట సూర్యునికి తెలిపిన జ్ఞానము ఒకరి నుంచి ఒకరికి తెలుస్తూ పోయింది. భగవంతుడు ఏదైతే సూర్యుడికి జ్ఞానం తెలిపాడో అది ఒకరి నుండి ఒకరికి తెలుస్తూ సక్రమంగా తెలిసి ఉన్నది. పరంపరగా గొప్ప రాజులు ఋషులెల్లా తెలుసుకొనిరి. ఒకరి నుంచి ఒకరు పరంపరగా ఋషులు మహర్షులు రాజులు తెలుసుకున్నారు. మొదట రాజులతో మొదలైన జ్ఞానము చివరకు అడవులలో ఉన్న ఋషుల వద్దకు చేరినది. పూర్వము మొదట భగవంతుడు జ్ఞానము ప్రజలకు తెలియజేయాలనుకొని ప్రజలకు పెద్దలైన రాజులకి చెప్పితే వారి ద్వారా సులభముగా ప్రజలలోకి పాకిపోవునను తలచి రాజులకే తెలియనట్లు చేసెను. మన పెద్దలు ఏదైనా జ్ఞానము దేవుడి జ్ఞానం చెప్పాలంటే రాజులకు తెలియజేసేవారు. ఆ రాజులకే తెలియనట్లు చేశారు. రాజులకు తెలిసిన దానిని ప్రజలకు బోధించగా తెలిసిన కొందరు కాలక్రమేపీ అడవులలో చేరిపోయిరి. రాజులకు జ్ఞానము మీద ఆసక్తి తగ్గి చివరకు వారికే తెలియకుండా పోయిను. ఎక్కడైనా జ్ఞానము మీద ఆసక్తి కలిగిన రాజులుంటే వారు అడవులలోని ఋషుల వద్దకు పోయి జ్ఞానము తెలుసుకునేవారు. కాలక్రమేపీ అడవులలోని ఋషుల యందు ప్రజలలోని నాయకుల యందు జ్ఞానము శూన్యమైపోయినది. కాలక్రమేణా ఒకవేళ ఎక్కడైనా తెలిసిన ఋషులు ఉన్నారనుకొనినా కూడా అట్లే తెలిసిన నాయకులున్నారనుకొనినా వారి వద్ద ఉన్నది యోగ జ్ఞానము కాదు, కామ్య జ్ఞానము. వారి వద్ద ఉన్నది యోగ జ్ఞానము కాదు, కామ్య జ్ఞానము మాత్రమే. పరధర్మమైన ఆశా జ్ఞానమే ప్రజలలో కూడా నిండిపోయి నిండుకొని పోయి ఉన్నది. కోర్కెలు పూజలు, కోర్కెల యజ్ఞములు, కోర్కెల వ్రతములు శ్రద్ధగా ఆచరించుచున్నారు. ఆశను అణిచివేయి స్వధర్మ జ్ఞానము కానీ, కర్మను నాశనము చేయు ఆత్మ జ్ఞానము కానీ ఏ మాత్రము లేకుండా పోయినవి. అందువలన దీనిని చెప్పవలసిన అవసరం వచ్చినదని భగవంతుడు తెలియచేశాడు. కొందరు పెద్దల దగ్గర ఋషుల దగ్గర జ్ఞానం ఉన్నప్పటికీ అది ఆత్మజ్ఞానము కాకుండా ఆశా జ్ఞానము ఉన్నది వాళ్ళ దగ్గర. వారు వ్రతములు పూజలు కోరికల మేరకు చేస్తున్నారు. కావున
కర్మల నశించే జ్ఞానం వారి వద్ద లేదు. కాబట్టి ఈ విషయము భగవంతుడు మనకి కోరికలు కర్మని కాల్చే జ్ఞానాన్నే ఈ భగవద్గీతలో భగవంతుడు తెలియచేశాడు. కాబట్టి అందరూ శ్రద్ధగా తెలుసుకొని కర్మలు కాల్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ భగవద్గీత అందరూ చదువుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.